నమస్కారం ఆచార్య గారు. మీ బోధనలు మమ్మల్ని ఏకాంతం వైపు తీసుకెళ్తున్నాయి. అక్కడ మనిషి ఇతరుల అవసరం అనే అహంకారానికి అతీతంగా ఉంటాడు. కానీ మరోవైపు వైద్య పరిశోధనలు చెప్తున్నాయి మానసిక ఆరోగ్యానికి సమాజంతో అనుబంధం అవసరమని. మనలో లోతుగా ఉన్న ఈ మనుషులతో కలవాలనే అవసరం కేవలం అహంకారానికి చెందినదే అయితే దాన్ని మనం ఎలా అధిగమించాలి? ఒంటరితనం నుంచి కాకుండా సమాజంతో కలిసే మార్గం ఏదైనా ఉందా? చూడండి, నేను నువ్వు ఒంటరిగా ఉండాలి అని చెప్పినప్పుడు అది సమాజం నుంచి దూరంగా లేదా సమాజానికి విరుద్ధంగా ఉండమన్నది కాదు. అది అంతర్గతంగా పుట్టేది. బయట సంబంధాలు కూడా ఎక్కడో ఒక చోట నుంచి వస్తాయి కదా. ఉదాహరణకి, నేను నీతో సంబంధం ఏర్పరచుకుంటాను, అతనితో కూడా, ఇతనితో కూడా, ఆమెతో కూడా. ఒక కేంద్రం ఉంటుంది, ఒక బిందువు. అక్కడి నుంచే ప్రతి సంబంధం పుడుతుంది కదా. చాలాసార్లు ఆ సంబంధం అసంపూర్ణత నుంచే వస్తుంది. అప్పుడు నేను అనుకుంటాను, నా జీవితంలో ఏదో లోటుంది అని. ఆ లోటున్నందుకే దీనితో ఒక సంబంధం ఏర్పరచుకుంటాను. ఇది నా జీవితంలోకి వస్తే ఆనందం వస్తుంది, తృప్తి కలుగుతుంది. ఇదే సాధారణంగా సంబంధాల కేంద్రం. ఇదే మనం సమాజం అని పిలుస్తాం. నువ్వు నాకు, నేను నీకు, ఇదే ఒక సామాజిక ఒప్పందం. అదే మనం సాధారణంగా వివాహం అని పిలుస్తాం. సుఖాల మార్పిడి, ఆధారపడే మార్పిడి కదా. అంటే అదే ఒక కేంద్రం. అక్కడి నుంచే మనం ఇతరులతో సంబంధం ఏర్పరచుకుంటాం. అదే సమాజం. అదే నేను వ్యతిరేకిస్తున్నది. ఇతరులతో సంబంధం ఏర్పరచుకునే మరో మార్గం కూడా ఉండొచ్చు. మనము సంబంధం పెట్టుకోవాలా వద్దా అని కాదు మాట్లాడేది. ఎలా సంబంధం పెట్టుకోవాలి అది విషయం. ఏకాంతం అంటే సంబంధం లేకపోవడం కాదు. ఏకాంతం అంటే వేరే కేంద్రం నుంచే సంబంధం పెట్టుకోవడం. సాధారణంగా మనం ఉపయోగించే ఆ కేంద్రం పాడైపోయింది కదా. ఇది నాకు ఉపయోగపడుతుందనే కారణంతోనే దాని దగ్గరకు వెళ్తే, లేదా దాన్ని సంపాదిస్తే దాని స్వేచ్ఛ గురించి నేనెప్పుడైనా ఆలోచిస్తానా? ఒక మనిషి భార్యను చేసుకుంటాడు. ఇల్లు చూసుకోవడానికి, పిల్లలు పెంచడానికి, వంటలోనూ పడకలోనూ తనకు నచ్చేలా ఉండాలని, పెద్దలను కూడా చూసుకోవాలని ఆశిస్తూ. అదే నిజమైన కారణమైతే ఆ మనిషి ఎప్పుడైనా భార్యకు స్వేచ్ఛ ఇస్తాడా? లేదా భార్య కూడా అతనికి స్వేచ్ఛ ఇస్తుందా? నేను అడుగుతున్నాను, ఇదే ఆ సామాజిక ఒప్పందం. అందుకే ఇలాంటివి వింటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం, లేదా సహజీవనం చేస్తున్న వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం, లేదా తండ్రులు కూతుళ్లను చంపడం, లేదా దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేయడం. శాంతి అనేది అది కుటుంబ సభ్యుల మధ్యనైనా, దేశాల మధ్యనైనా చాలా సున్నితమైనది. అది స్వార్థాలపై ఆధారపడి ఉంటుంది. నువ్వు నాకు సుఖమిస్తున్నంత వరకు, నా అవసరాలను తీర్చుతున్నంత వరకు శాంతి ఉంటుంది. కానీ నువ్వు నా మాట వినడం ఆపిన రోజే, నా కోరికలను నెరవేర్చడం ఆపిన రోజే యుద్ధం మొదలవుతుంది. తండ్రి కొడుకుల మధ్య యుద్ధం, దేశాల మధ్య యుద్ధం. అదే సాధారణ ఒప్పందం. కానీ నేను మాట్లాడేది వేరే రకమైన ఒప్పందం గురించి. ముందుగా, నేను అంతర్గతంగా సంపూర్ణంగా ఉండలేనా? గాలి విషయంలో నేను విశ్వంపై ఆధారపడాల్సిందే. ఈ మైక్ కోసం తయారీదారుడిపై ఆధారపడుతున్నాను. ఈ సంభాషణ కోసం ఈ తెలివైన సమూహంపై ఆధారపడుతున్నాను. మీరు నాపై ఆధారపడుతున్నారు. కూర్చోవడానికి ఈ సోఫాపై ఆధారపడుతున్నాను. కాబట్టి ఈ రకమైన ఆధారపడటం తప్పనిసరి. కానీ లోపల మాత్రం మరో రకమైన స్వాతంత్రం ఉండలేదా? అవును, నేను దీనిపై, దానిపై, అన్నిటిపైన ఆధారపడుతున్నాను. అయినా కూడా లోపల స్వేచ్ఛ ఉండలేదా? నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ ఎందుకు మాట్లాడాలి? వ్యక్తిగత లాభం కోసం మాట్లాడితే నేను మీతో ఎప్పుడైనా నిజాయితీగా ఉండగలనా? అప్పుడు నా మాటలను మార్చుకోవాలి, కలపాలి, పల్చగా చేయాలి, మధురంగా మార్చాలి.
అప్పుడు నేను నిజాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలనా? చెప్పగలనా? నేను మాట్లాడేది ఆ కేంద్రం నుంచి వచ్చే సంబంధం గురించి. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎందుకు దోపిడీ చేయడానికి సంబంధం పెట్టుకోవాలి? ఎందుకు ఆధారపడటానికి సంబంధం పెట్టుకోవాలి? మనిషి లోపల పూర్తిగా సంపూర్ణంగా ఉంటే ఒక చాలా అందమైన సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే ప్రేమ ఉండగలదు. నేను మీ దగ్గరకు వస్తాను. ఏదైనా తీసుకెళ్ళడానికి కాదు. ఏదైనా లాక్కోవడానికి కాదు. కొన్నిసార్లు ఏదైనా ఇవ్వటానికి లేదా మీ దగ్గరికి ఏదైనా తీసుకోవటానికి రావాల్సి వస్తే దాని గురించి నేను పూర్తిగా స్పష్టంగా ఏ ఆవరణం లేకుండా ఉంటాను. మీకు అర్థమవుతుందా? ఇదే ఆ ఏకాంతం అనే కేంద్రం. ఇది సమాజానికి విరుద్ధమైనది కాదు. సమాజం నుంచి దూరంగా ఉండే కేంద్రం కూడా కాదు. నిజానికి ఏకాంతం అంటే లోపల సంపూర్ణత. ఈ కేంద్రం నుంచే నిజంగా అందమైన సంబంధాలు పుడతాయి. ప్రేమతో నిండిన సంబంధాలు పుడతాయి. కరుణ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇతరులపై ఆధారపడేలా ఉండాలని చూడటం లేదు. యజమానిగా, ఆక్రమించేవాడిగా. అయితే సార్, నిజమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? సోల్మేట్స్ అని. ఇదే నిజమైన ప్రేమ కదా. ఇది సాధారణ ప్రేమలా కనిపించదు. అందుకే దీనికి తగిన గుర్తింపు అరుదుగా దక్కుతుంది. నిజమైన ప్రేమను చాలాసార్లు గుర్తించరు. అది నిర్లిప్తతలా కనిపించొచ్చు. కొన్నిసార్లు కఠినంగా కూడా అనిపించొచ్చు. కానీ తప్పుడు ప్రేమ మాత్రం ఎప్పుడూ అతిగా మధురంగా, పైపైన తీపితో నిండిపోయి ఉంటుంది. రంగురంగుల ఇంద్రధనుస్సులు, స్కార్ఫ్లు, టెడ్డీబేర్లు, చాక్లెట్లు. ఎవరో మన కోసం తలుపు తెరవడం, మనని, మన గౌన్ని జాగ్రత్తగా సరిచేయడం. అది చూస్తే చాలా బానే అనిపిస్తుంది. కానీ అది ప్రేమ కాదు. ఆ తర్వాత అది తన అసలు ముఖాన్ని చూపిస్తుంది. మనం ఆశ్చర్యపోతాం. నన్ను మోసం చేశారు, మోసం మోసం అని అంటాం. కానీ అది మోసం కాదు. అదే ఆ సంబంధం స్వభావం. అది ఆ సంబంధంలోనే అంతర్లీనంగా ఉంటుంది. అది తప్పకుండా జరిగేదే. ఖచ్చితంగా జరిగేదే. అది ముందే గమనించాల్సింది. మరోవైపు నిజమైన ప్రేమ రొమాంటిక్గా ఉండదు. నిజమైన ప్రేమ సుఖానుభూతుల విషయం కాదు. అది అంతర్ముఖంగా ఉన్నతికి తీసుకెళ్లే విషయం అది. ఇది మన కోసం కాదు, వారి కోసం మాత్రమే. వారి మేలు కోసమే వారి చెయ్యిని పట్టుకోవడం. లేదా అది కరుణ యొక్క రూపం. ఇతరులను సరైన దిశలో ముందుకు నడిపించడానికి తోడ్పడటం గురించి. ఆ అర్థంలో ఇది నిజమైన సహచర్యం. నీ జీవితంలో నేనుండేది నువ్వు సరిగ్గా జీవించడానికి, సరైన దారిలో నడవడానికి తోడ్పడటానికే. అదే నిజమైన ప్రేమ. కానీ అది మనకు కఠినంగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు, పాటలు ఇంకా ఈ హార్మోన్ల ప్రభావం వల్ల